అని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఉన్న మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన కొద్ది దినాల నుంచి ఈ 1 నుంచి 4-5 వచనాలు ఉన్న మాటలు. గడిచిన దినం కూడా చాలా విషయాలు పరిశుద్ధాత్మదేవుడు తెల్లముగా ఎన్నో విషయాలు ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకుని వాడు లోకములో సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము వేసుకున్నట గొప్ప సంగతి ఏం కాదు. అయితే చివరకు వచ్చేసరికి వాని క్రియలు చొప్పున వానికి అంతం కలుగుతుంది అని గడుచున్న దినాలన్నీ అపవాదిక కార్యాలన్నీ మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అపవాది వారి కార్యాలు, వారి క్రియలు అవి చాలా యుక్తిగాను మోసపూరితముగాను ఆ కార్యాలను ఉంటా ఉన్నాయని మనం గతంలోంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇది ఆశ్చర్యం కాదు. నీతి పరిచారకుల్లా కూడా వాడు అవసరమైతే కనిపించగలడు. అందుకని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీరు తెరిచి చదవాలని మనం చేస్తూ ఉన్నాను. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11. సాతాను మనలను మోసపరచకుండున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము. మీరు అధ్యాయంలో మీరు చదివారా? పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా అంటాడు, సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రాలు ఆది నుండి కూడా మనకు తెలుసు. వాడు ఎంత యుక్తి కలిగి ప్రవర్తిస్తా వస్తాడనేది ఆది కాండములోనే మనం చూసాం. 3వ అధ్యాయంలో భూజంతువులన్నింటిలో సర్పము యుక్తి గలదై ఉండెను అని రాయబడ్డాది. భూజంతువులన్నింటిలో యుక్తి కలిగి ప్రవర్తించే నైజము తనకున్నది అని వాక్యం సెలవిచ్చింది. సాతాను యొక్క తంత్రములను మనము ఎరగని వారము కాము. ఆది నుండి కూడా వాడు అదే కార్యములు, వాడు తంత్రగొంటువాడని లేఖనాలు సెలవిస్తాయి. సహజంగా ఇది మనుషుల్లో కూడా కొందరులో మనం చూస్తూ ఉంటాం. ఆ పదాన్ని మనం తేలిక పదంగా వాడికి పదంగా దాన్ని ఏమని మాట్లాడుతూ ఉంటాం, నాలికి భుజాన్ని వేసుకుని తిరుగుతావారా అని అంటాం. అంటే అర్థం ఏంటి? తంత్రాలు చెప్పుకుంటూ ఇంకదే పనిలో పడి తిరుగుతూ ఉండి నైజము చాలా మంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. ఈ నైజాన్ని అది ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే కనుక ఆది నుండి కూడా వాడు అంతే. వాని నైజము, అపవాది నైజము, సాతాను నైజం అంతే. వాడు తంత్రగొంటువాడు అని చెప్పాడు పౌలు గారు. పౌలయ్య గారు రాసినటువంటి పత్రికల్లో కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో రాయబడుతుంది, సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపుచ్చునట్లు మీ మనసులను చెరిపెడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోదురేమో అని భయపడుచు ఉన్నారు. పౌలు గారు కొరింథీ సంఘాన్ని గురించి భయపడ్డాడంట. ఎందుకు భయపడతా ఉన్నాడు పౌలయ్య గారు కొరింథీ సంఘాన్ని గురించి అంటే కనుక, సంఘము ఎక్కడైతే మోసపోతాదో, సంఘాన్ని సాతాను ఎక్కడైతే మోసగిస్తాడోనని ఆయన పడిన ప్రయాస, ఆయన పడిన కష్టము, ఆత్మల కొరకు ఆయన పడినటువంటి ఆవేదన, అపవాది ఎక్కడైతే వారిని మోసగిస్తాడని భయపడి కొరింథీ సంఘంతో అంటా ఉన్నాడు, సంఘమా, సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపుచ్చున్నట్లు మీ మనసులను చెరిపెడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. సరళత నుండి
సరళత నుండి సాతాను మిమ్మల్ని ఒకవేళ భవిష్యత్ తొలగిస్తాడేమో నేను భయపడతా ఉన్నానంటాడు. సర్పము తన యుక్తి చేత ఏం చేసిందట? అవ్వను మోసగుచ్చాడు. అవ్వను మోసపరిచినటువంటి సాతాను మిమ్మును కూడా మోసపరుస్తాడేమోనని క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి మిమ్మల్ని తప్పిస్తాడేమోనని నేను భయపడతా ఉన్నాను. అనునిత్యము కూడా సంఘ కాపరి సంఘము చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉంటాడంటే అపవాది చాలా సులువుగా చిక్కులు పెడుతూ, అపవాది చాలా సులువుగా తన ప్రజలను మళ్లించి సులువుగా తంత్రగొంటుగా తిరుగుతూ ప్రజలను భక్తి నుండి, విశ్వాసం నుండి, సరళత నుండి, పవిత్రత నుండి, సత్యము నుండి అసత్యానికి తీసుకుని వెళ్తాడని. ఎందుకంటే గతించిన నిన్న మొన్న మనం విన్నాం, వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు అని. సత్యములో వాడు నిలవడు, సత్యములో వాడు నిలవబడనివాడు. సత్యమందు వానికి నిలిచేటువంటి మనసు వాడికి లేదు. తన స్వభావములో పుట్టే వాటి ప్రకారంగానే చేస్తూ చేయిస్తూ దేవుని ప్రజలను తన వైపు ఆకర్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడని వాక్యంలో రాయబడతా ఉంది. కాబట్టి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి మిమ్మల్ని తప్పించునేమోనని భయపడతా ఉన్నానంటాడు పౌలు గారు. ఎందుకనంటే ఇది అంత్యకాలం, ఆఖరి కాలం. అపవాది తన కాలానుగుణంగా తన పని చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయానికి వస్తే 12వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయంలో నుండి 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి ఒకసారి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చుచున్నాడని చెప్పాను. ఆ మాట మీరు వినండి. ఆ 12వ అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు? అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగు వచ్చుచున్నాడు. ఎలా వస్తూ ఉన్నాడు వాడంటే బహుక్రోధముతో వస్తూ ఉన్నాడటండి. వాడికి ఎంత కోపమో ఎంత క్రోధమో. ఎందుకు? సమయము కొంచెమే ఉన్నది. దేనికి సమయం కొంచెంగా ఉంది? దేవుని రాకడ దగ్గరగా ఉందని వాడికి తెలుసు. ఉన్న కొంచెం టైంలో తన పని తను వేగవంతం చేస్తూ ఉన్నాడు. దేవుడు రాకడ చాలా దగ్గరగా ఉంది. ప్రభువు త్వరగా రాబోతా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడన్న విషయం అపవాదికి తెలుసు. సమయం కొద్దిగా ఉంది, తక్కువగా ఉందని ఎరిగి బహుక్రోధము గలవాడై వాడు చాలా ఉద్రేకంతో వస్తూ ఉన్నాడు. వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? బహుక్రోధము గలవాడై మీ వద్దకు వచ్చుచు ఉన్నాడు. సమయము కొంచెమేనని ఎరిగి ఆడికి తెలుసు తక్కువ టైం ఉంది దేవుని రాకడ కొరకు. ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చే లోపల వాడి పని వాడు ముగించుకుని వెళ్ళిపోవాలి. ఎక్కువ శాతం ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో క్రీస్తు సరళత నుండి ప్రజలను తప్పించాలి. వాడి ఉద్దేశం ఏంటంటే తక్కువ టైంలో ఏం చేస్తాడు వాడు? ఆ కొంచెం టైంలో ఏం చేస్తాడంటే వాడు క్రీస్తు ఎడల ఉన్న సరళత, భక్తి నుండి, భయము నుండి, ప్రేమ నుండి పూర్తిగా దేవుని భయం లేకుండా చేసి లోకం తట్టుకు దేవుని ప్రజలను మళ్ళిస్తాడు. తన వైపుకు తన ప్రజలను ఆకర్షిస్తూ ఉంటాడు. ప్రస్తుత సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ చలివిడితనం, భయంకరమైనటువంటి ప్రజలలో కలుగుతున్నటువంటి వ్యతిరేకతలు, ప్రజలలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి, వ్యతిరేకత, మూర్ఖత్వము, క్రోధములు, మానవత్వము లేని తత్వం. ఒక మనిషిని చంపడం అంటే చీమను చంపినంత ఈజీగా చంపేస్తూ ఉన్నారు. ఏదైనా గోడ మీద పాకే బల్లిని చంపడానికి 10 సార్లు ఆలోచిస్తాం, కానీ మనిషిని చంపడం చాలా ఈజీగా చంపేస్తూ ఉన్నారు. ఒక మనిషి ప్రాణం తీయటానికి కూడా వెనకాడడం లేదు. ఏరారంటే దానికి ఒక మతమో, దానికి ఒక కులమో, దానికి ఏదో తోక తగిలిస్తారు వీళ్ళు. మనిషిని చంపడానికి మతమో, కులమో, ధనమో ఏదో ఒకటి తగిలించి ప్రాణం ఈజీగా తీసేస్తాం. ఒక మనిషి ప్రాణం తీయటానికి
అసలు వెనకాడనటువంటి దౌర్భాగ్యమైన కఠిన స్వభావాలు మనుషుల్లో సంభవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తన హృదయములో పుట్టేటువంటి తన స్వభావము చెప్పున వాడు చేస్తూ ఉన్నాడని నిన్న మొన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూర్ఖత చెప్పున చేయటానికి సాతానుడు సత్యమందు నిలవనివ్వడు వాడిని. ఆది నుండి కూడా వాడంతే. అనాది కాలము నుంచి కూడా నరహంతకుడు అని బైబిల్లో రాయబడ్డాడు. వాడు నరహంతకుడు, వాడు చంపే తత్వం ఉంది వానికి. అపవాది నైజం ఏమిటంటే మనస్సాక్షి లేకుండా చేస్తాడు, సత్యమందు నిలబడినవాడు. అంటే అర్థం ఏంటి? మనస్సాక్షి ఉండదు. ఇది మంచి, అది చెడు, లేకపోతే ఇది సత్యము, ఇది అసత్యం అని ఉండనివ్వడు వాడు. ఏం చేయటానికి కూడా వెనకాడడు వాడు. అందుకే వాడు ఆది నుండి కూడా వాడు నరహంతకుడే. నిన్న మొన్న దినాన్ని మనం విన్నాం. వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా బహు క్రోధము గలవాడే దిగి వస్తూ ఉన్నాడు. యువతరాన్ని మొదట ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆ తరాన్ని వాడు వాడుకుంటూ ఉన్నాడు. ఆ తరాన్ని వాడు సమాజంలో కొన్ని కుటుంబాలు వేదనలోనికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈ తరంలో ఉన్నటువంటి యువతరాలు ఆ కుటుంబాలని శోకాల్లో ముంచేయడానికి వాడిని వాడుకుంటున్నవాడు ఎవడు? వాడిని రెచ్చగొడుతున్నవాడు ఎవడు? భక్తులను సైతం వాడు ప్రేరేపించాడు. దావీదు అంతటి భక్తుడినే ప్రేరేపించి దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేటట్లుగా చేశాడట. కీర్తనాకారుడు, పాటలు రాసినవాడు, ప్రార్థనాపరుడు, ఎందరికీ ఆదర్శముగా నిలబడి పదే పదే దావీదు దావీదు అంటే దావీదు కీర్తనలు పాడుకుంటూ దావీదును మనం చాలా గొప్పవాణిగా మనం ఎత్తి చూపెడతా ఉంటాం. కానీ దావీదును సైతం కూడా ప్రేరేపించాడని వాక్యంలో మనం చూస్తాం. మనం అపవాది ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తాడు. ఏర్పరచబడిన వారు లోకములో ఉన్నవానికంటే భక్తులైన వారిని సైతం కూడా, లోకములో అన్య జనాంగము కంటే భక్తులైన వారిని సైతం కూడా వాడు ఏర్పరచబడ్డ వారి మీద దృష్టి పెట్టి ఏర్పరచబడ్డ వారిని మోసం చేస్తాడు. చూసేవారికి అదేంటి, ఇంత భక్తులు కదా, ఇంత ప్రార్థనాపరులు కదా, ఇంత ఆత్మీయతలో ఉన్నారు కదా, ఏంటి ఇలాగ అయిపోయారు? వాడు ఏర్పరచబడ్డ వారి మీద దృష్టి పెడతాడు. ఎవడు అవకాశం ఇస్తే వాడిని అట్టుకుంటాడు. అవకాశం ఎవరైతే ఇచ్చారో, ప్లేస్ ఎవరైతే ఇచ్చారో, వాడు ఎవరిని మృంగుదునా అనే పదం ఉంటుంది బైబిల్లో. ఎవరిని మృంగుదునా అంటే ఎవడు అవకాశం ఇస్తాడా అని. అందరినీ కాదు, ఎవరిని మృంగుదునా అంటే ఎవరు తనకు అనుకూలంగా ప్రవర్తిస్తారో, ఎవరు తనకు అవకాశం ఇస్తారో వారిని మృంగటానికి గర్జించు సింహంలాగా ఉన్నాడు వాడు. అందరినీ ఏం చేయలేడు వాడు. నువ్వు సమయం ఇస్తే, అవకాశం ఇస్తే, తనకు అనుగుణంగా ప్రవర్తిస్తే వాడిని వాడుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యంలో రాయబడుతూ అపవాది తనకు సమయము కొంచెమేనని ఎరిగి బహు క్రోధము గలవాడై మీ యొద్దకు వాడు దిగొస్తా ఉన్నాడు. మీరు 10వ వచనాన్ని చదివితే 10వ వచనం అది ఆ మాట, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడత్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. మీరు 10వ వచనంలో మీరు చూస్తారు, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని రాయబడ్డది. అక్కడ ఏం రాయబడతా ఉన్నదంటే గనక మన సహోదరుల మీద. ఎవరి మీదంట? అందరూ చెప్పాలా? మన సహోదరుల మీద. మన సహోదరుల మీద, మన దేవుని ఎదుట. అక్కడ 2 పదాలు ఉంటాయి. మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుతాడు. ఆ నేరం కూడా మన సహోదరుల మీదే మోపుతాడు. మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎలాగా, మందిరానికి వెళ్ళిన వాళ్ళు అలాగా అంటే మిగతా వాళ్ళంతా పరిశుద్ధులు అన్నట్టు, లోకమంతా పరిశుద్ధులు, లొక్కలే పాపాత్ములు అన్నట్టు, వాళ్ళందరూ భక్తులు అన్నట్టు, కేవలం మందిరానికి వెళ్ళిన వాళ్ళే పాపాత్ములు అన్నట్టు. మీరు ఎలాగా, మరి వారు ఇలాగా. మరి వాళ్ళ సైన్యం లెక్క పెడితే ఇంకా ఎక్కువ ఉంది. సేన, ఆ మాసిపోని సేన తక్కువ లేదు, చాలా ఉంది. మరి ఆ సేనా సంగతి ఆలోచన చేస్తే వాళ్ళు లెక్క పెడితే
అంతూ తెరు ఏముండదు. ఈ భూలోకంలో పుస్తకాలు సరిపోవు లెక్కించి రాస్తే. ఎక్కడో భక్తుల్లో క్రైస్తవులు అక్కడక్కడ మినుకు చిన్న చిన్న బలహీనతలో లోపాలు మనుషులు కాబట్టి ఏదో ఉంటాయి. కానీ మనల్ని ఎంచే వారిని ఎక్కడితేనే మరి యేసు ప్రభులు వారు కూడా అది అన్నాడు, నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసు వెతుకుతావు అంటాడు. ఆ మాట చెప్పాడు ఆయన. నీ కళ్ళల్లోనేమో దూలాలు ఉన్నాయి, అది కనపడదు. నీకు ఎదుటోడి కంటిలో ఏం కనపడతా ఉన్నాయి? నలుసు. చిన్న చిన్న నలుసు ఉంటే ఆ నలుసు నీ కంట్లో ఎత్తి చూపెడతా ఉన్నావు. కానీ దూలం తీసుకో. ఫస్ట్ నీ కళ్ళలో ఉన్న దూలాలు తీసుకో, నలుసు కాదు ఎత్తి చూపెట్టడం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈ నైజం అపవాది మన సహోదరుల మీద ఏం చేస్తా ఉన్నాడంట? అపవాది ఏం చేస్తున్నాడంటే వాడు నేరము మోపుతా ఉన్నాడు. వాని నైజమే అంత. ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటారు ఇవన్నీ? అవన్నింటికి సమాధానాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ నేరాలు ఎందుకు మోపుతా ఉన్నాడు, తప్పులు ఎందుకు పట్టుకుంటా ఉన్నాడు అంటే 8వ వచనంలో దానికి గెలవలేకపోయిరి. 8వ వచనం, ఆ ఘట సర్పమును అతని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేక ఓడిపోయిరు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడత్రోయబడెను. అది భూమి మీద పడత్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడత్రోయబడిరి. మీరు ఆ వచనములో 8వ వచనము 9వ వచనంలో చూస్తే కనుక గెలవలేక ఓడిపోయినోడు ఎప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? గెలిచినోడి మీద తప్పులు పట్టుకుంటాడన్నమాట. ఆ గెలిచినోడు ఎవడైతే ఉన్నాడో నన్ను ఇలా చేసి గెలిచాడు, అలా చేసి గెలిచాడు, అందుకే గెలిచాడు, ఇందుకే గెలిచాడు. ఆ గెలిచిన వాని గెలుపును ఒప్పుకోకుండా గెలిచిన వాడిని ఏం చేస్తారు మనుషులు? తప్పు పట్టుకుంటారు, ఏదో తప్పు పట్టుకుంటారు. ఇప్పుడు అపవాది త్రోయబడ్డాడు. దేవుడి సన్నిధిలో ఉండవలసిన అపవాది అతడు యుద్ధము చేసి దేవదూతలతో పడత్రోయబడి కిందకు పడిపోయాడు కనుక కింద పడిపోయిన వీడు పడిపోయారని ఒప్పుకోకుండా ఆనాటి నుంచి నేటి వరకు తన సహోదరులు, మన సహోదరుల మీద, దేవుడి మీద పగ సాధిస్తా ఏం చేస్తా ఉన్నాడంటే నేరము మోపుతూ, నింద మోపుతూ తన భక్తులైన వారిని ఆకర్షించడానికి యుక్తి కలిగి ప్రవర్తిస్తా ఉన్నాడు అని ఈ వాక్యాలన్నీ రాయబడతా ఉన్నాయి. మానవుణ్ణి ఆదరించుకుని వంచన చేస్తా ఉన్నాడు. మొదటి సంతతైన ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా ఈ కడవడి దినాల్లో జీవిస్తున్న ప్రతి వ్యక్తిని, భక్తులను సైతం కూడా వంచన చేస్తా వచ్చాడు. ప్రతి తరములో భక్తులను పడుతున్న వారిని వాడు వంచన చేస్తూ మోసగిస్తూ వచ్చాడు. ఆ దినములలో భక్తుడిగా పిలువబడుతూ అందరి చేత పొగడబడే దావీదు వంటి వాడిని మోసగించాడు. ఆ తరములో భక్తులైన వారందరినీ కూడా అపోస్తుల కాలాలలో దేవుని సంఘములో పేతురు గారు వాక్య పరిచర్య చేస్తూ ఉండగా ఒక ఫ్యామిలీ వారిని మోసగించాడు, అబద్ధమాడుటకు వారిని ప్రేరేపించాడు. ఆది నుండి కూడా వాడు అబద్ధమునకు జనకుడిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, వాడు పడత్రోయబడి ఉన్నాడు. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అని ఉంది 19వ వచనంలో. ఏ వ్యక్తి అంటే వీడు? అందరూ చెప్పాలి, సర్వలోకమును మోసపుచ్చు అపవాది. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి మోసపోకూడదు. చిన్న చిన్న డ్రామాలకి, చిన్న ఎక్కడెక్కడో జరిగే చిన్న చిన్న విషయాలకి మెలకుగా ఉండాలి. ప్రతి చిన్నది నమ్మకూడదు. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో సమరయ పట్టణంలో ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు గారడి సీమోను. సీమోను అంటే ఆ సీమోనుకి అది యేసుప్రభు శిష్యుల్లో సీమోను కాదు. ఈ సీమోను వేరు. గారడీలు చేస్తాడు, మంత్రాలు చేస్తాడు. లోకట తను ఎవడో ఒక గొప్పవాడిని ప్రకటించుకుంటున్నాడు. అందరి దగ్గర కూడా మాయలు మంత్రాలు చేస్తుంటే ప్రజలు ఎక్కువ మాయు మంత్రాలు కదా నమ్ముతారు. 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 10వ వచనం. సర్వసాధారణంగా ప్రజలు నమ్మేది ఏంటి ఏమండి? కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు. అదే వాడు బాధ. ఏం చెప్పుకుంటున్నాడట? దేవుని యొక్క మహాశక్తి అనబడుతున్నవాడు ఇతడే అని చెప్పుకుంటున్నారంట ప్రజలందరూ కూడా.
మీరు 8వ వచనంలో మీరు 8వ అధ్యాయంలో మీరు చూస్తారు 10వ వచనంలో, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకును. ఆ మాట మరి అండర్లైన్ చేయాలి. కొద్దివాడు మొదలుకొని, అందరూ చెప్పాలి. ఎవరంటండి? కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు. అంటే పిఎం నుండి సీఎం నుండి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ వరకు కూడా, పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా, కొద్దివాడంటే చిన్నోడు, ఊళ్ళో ఉన్న పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుండి గొప్పవాడంటే ప్రధానమంత్రి వరకు కూడా, ఆ స్థాయి కలిగిన వాళ్ళు వరకు కూడా అందరూ ఏం చెప్పుకుంటా ఉన్నారట? అరే గొప్పోడంటే ఎవరు తెలుసా? సీమోనేరా. సీమోను మరి మంత్రం వేసాడంటే, మాయ వేసాడంటే మరి మామూలుగా ఉండదు. అతడు కాంత బూడు జల్లాడంటే ఇంకంత పని అయిపోయినట్టే. ప్రజలందరూ దేని మీద ఆధారపడతా ఉన్నారు? ఒక మనిషి ఇంకో మనిషికి దండం పెట్టడం, ఇంకో మనిషి కాళ్ళ మీద పడ్డ చిచ్చి అంత దారుణం ఇంకేముండదు. ప్రజలందరూ ఏమనుకుంటా ఉన్నారంటే, గొప్పవాడంటే వీడే అని సీమోను గురించి చెప్పుకుంటాం. అంటే వాడు మాయ అలా ఉంటుంది, వాడు మంత్రం అలా ఉంటుంది. మరి ఆ మాయ, ఆ మంత్రం, ఆ మోసం అంత బాగుంటుంది. వాడు మాయ చేశాడంటే చిన్నోడు మొదలుకొని గొప్పోడు వరకు ఎవరైనా సాగిలి పడిపోవాలి. మనం ఎవరిని చూస్తాం? గొప్పోడు ఎవరు? అంత పెద్దోడే నమ్మినప్పుడు మనదేముందిరా అనుకుంటాం. ఇందాక నువ్వు వచ్చినోడు ఇదే మాట ఇదే కదిలింది మాకు. ఆ మాట కదిలితే సతీష్తా అంటున్నారే, ఏం అక్కర్లేదు, గంట సేపు నువ్వు అలాగా ఆకాశం మంక చూస్తూ ఉండి అలాగా ఈ రోడ్డు మీద నిలబడి నీ వెనకాల ఏం చూస్తున్నావు అని అడిగితే ఎవడ కూడా వచ్చి పైన ఏదో కనపడుతున్నారంటే ఆడ వెనకాల 10 మంది పోగొచ్చు 10 వందలు అయిపోతారు. అందరూ అలాగే చూస్తారు, ఏముండదు. ఆ చూపించినోడు సైడ్ అయ్యి వెళ్ళిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఫస్ట్ ఎవడైతే చూపించాడో ఆడ వెళ్ళిపోతాడు జనం పోగేసరికి. ఆకాశం చూస్తే అలా ఉండిపోతే మిగతా వాళ్ళు కూడా పోగైపోయి రోడ్డు అంటే వెళ్ళి ప్రతి వ్యక్తి బండేపేసి దిగుతాడు. ఏం చూస్తున్నారు అంటే అక్కడ ఏదో కనపడతా ఉందని అందరూ అలాగే చూస్తారు. ఏం జరుగుతుందని ఎవడిగా తెలియదు. ఏదో చిన్నపిల్లల పుస్తకంలో ఇప్పుడు కథ చదువుకున్నా. ఒక తాడి చెట్టు కింద కుందేలు కూర్చుందంట. ఇంతలో బడీలు మరి తాటికే పడింది. అది అటు ఇటు చూడలేదు. ఆకాశం ఇరుగు పడిపోతుంది అనుకుంది. అది పరిగెట్టింది. పరిగెడితే మధ్యలోకి వెళ్ళేసరికి నక్కు ఎదురొచ్చిందంట. ఏంటి బావగారు ఏంటి అంత ఫాస్ట్గా పరిగెడుతున్నారు అందంట. ఆకాశం ఇరుగు పడిపోతున్న బావాలేదు పరిగెట్టిందంట. అది పరిగెడుతున్నాయి. అది పరిగెడుతున్న మధ్యలో లేడు జింకలు వచ్చాయట. ఏంటో బావగారులు ఏంటంత విసారు వస్తున్నారు అన్నంట. బావాలేదు కడితే గుడ్డు లేదు, ఆకాశం ఇరుగు పడిపోతున్నాడు అన్నాయంట. ఈ పరిగెడితే అడుగులో ఉన్న జంతువులన్నీ పరిగెట్టేస్తున్నాయంట. మొత్తం పులి ఎదురైందంట. అడవకే నేను సింహాన్ని, అడవకే రాజు అని సింహం అందంట. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఆకాశం ఇరుగు పడిపోతే సింహం రాజు కడితే గుడ్డు లేదు పరిగెట్టన్నాడు. ఈ సింహాలు పులులు పరిగెడతా ఉన్నాయి. జుత్తులు మారదు ఒకటి ఉంటుంది నక్క, అది ఎదురైంది మధ్యలో. ఆగండి ఏంటి ఉరుకులు పరిగెలంది? నీకు తెలియదు ఆకాశం ఇరుగు పడుతుంది. ఎవరు చూశారు అన్నది, అది కథ. ఎవరు చూశారని ఏమో పులి అన్నది. పులులు అడిగితే జింకను చూపెడతాది, జింకను అడిగితే ఇంకో దాన్ని చూపెడతా, లాస్ట్ కుందేలు చూపెడతాది. ఏంటి సంగతి అంటే ఎక్కడ ఇరుగు పడిపోయింది ఆకాశం. అందరు వెళ్ళి చూస్తే తాటికే పడింది. అక్కడ ఏం లేదు, తాటికే ఆ తాటికే పడిపోయిన దానికి అడుగులో ఉన్నవన్నీ పరిగెత్తాయి. ఒక్కొక్కసారి ప్రజలు కూడా అలాగే ఉంటారు. పిచ్చోడిని దేవుడిని చేస్తాం, ఒక మనిషిని దేవుడిని చేస్తాం. మాయగాడు మంత్రగాళ్ళను మనం దేవుళ్ళు చేస్తాం. మనం అసలు కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి వరకును కూడా సీమోన్ అంటే దేవుడు అంటా ఉన్నారు. వీళ్ళు అందరూ సాగిలు పడతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉండగా ఆ ప్రాంతంలోనికి అపోస్తులు, ప్రభు శిష్యులు, ఫిలిప్ గారు వీళ్ళందరూ అక్కడ ప్రాంతానికి వచ్చారు. పేతురు గారు, యోహాను గారు వీళ్ళందరూ ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడంట వాళ్ళు ఎవరి మీద అయితే చేతులు ఇస్తున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతూ ఉన్నారంట. అయితే సత్యం అనేది ఏది ఎప్పుడు కూడా దాగి ఉండదు, ఏదో రోజు బయటకు వస్తుంది. అసలు వాస్తవాలు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోద్ది. కానీ అసలు విషయాలు ఎందుకు ఈ విషయాలను చెప్పవలసి వస్తూ ఉందంటే, మనుషులు దేని మీద ఆధారపడతారంటే మాయలు, మంత్రాలు, భ్రమల మీద ఆధారపడతారు. సాతాను సులువుగా వంచన చేసి సులువుగా చిక్కులు పెడతాడు. వాడు సమయం తక్కువగా ఉంది, సాధ్యమైనంత వరకు వాడికి అనుచరులు ఉంటారు, వాడిని వాడుకోవలసిన వాడుకుంటాడు. ఎవడైతే వాడికి అవకాశం ఇస్తాడో వాడిని వాడుకుంటాడు. ఎవడైతే వాడికి సన్నిస్తాడో వాడిని వాడుకుంటాడు.
వాడు మరింతగా వేసవకాలమే కదా కళ్ళు అనుకున్న వాడిని మందులోకి తీసుకెళ్తాడు. ఆ మందు కదా అనుకున్న వాడికి ఒక రోజుకి అనుకున్నవాడు రోడ్లంతా దొల్లించేస్తాడు మొత్తం. తర్వాత నీకు బట్టలు లేకుండా చేసి పడేసి రోడ్డు మీద నువ్వు వెళ్తుంటే నిన్ను చూసిన వాళ్ళు అందరూ పల్లికి నుంచి ఇలా మార్చేస్తాడు. అందరూ చూసి పల్లికి నుంచి స్థాయికి దిగజారిపోయి స్థాయి దిగజారిపోతుంది. ఇది ఇల్లు వాళ్ళందరూ చూసారే ఆడరా పాలను ఆడ బట్టలు కూడా లేకుండా ఎలా పడుకున్నాడు రా తాగేసి. అందరూ చూసి నవ్వుతారు వాడిని చూసి. ఆడ బ్రతికే ఒక హేళన పాలైపోదు. ఆడ జీవితమే అందరిలో హేళన పాలుగా మార్చేస్తాడు. సరదాగా ఎవడా అంటాడు, ఇది నేను కాల్చి నువ్వు కూడా కాల్చి పొగ బల్లే వస్తుంది ముక్కులోంచిలాగా అంటాడు. సరదా, జస్ట్ అంత సరదా. అది ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోద్దంటే లాస్ట్కి నీ ఊపిరితిత్తులు నాశనం అయ్యే స్థాయి వరకు సరదా నుంచి పెట్లు వరకు లాక్కెళ్ళిపోద్ది. ఆ తర్వాత నేను చూసే నాదుడు కూడా కనపడ్డాడు. సులువుగా సాతానుడు చిన్న ఎర్ర వేస్తాడు. ఒక పెద్ద చేపను పట్టుకోవడానికి చిన్న ఎర్ర తగిలిస్తే పెద్దది దొరుకుతుంది. ఆ చిన్నది వేస్తాడు. ఆ దానికి దొరికావా టకేలు లాగి పట్టుకుంటాడు అంతే. ఆ చిన్నదాన్ని తప్పించుకోగలిగితే క్షేమంగా ఉంటాం. ఆ ఎర్రకు ఎప్పుడైతే తగులుకున్నావా సచ్చావే. నీటిలో ఉండాల్సిన వ్యక్తివి రోడ్డు మీద పడిపోతావు, కూర దాకలోకి వచ్చేస్తావు. ఆ ఎర్రకు తగులుకోకుండా ప్రయత్నించుకోగలిగితే మంచిది. అది కృపదేవుడు మనకి ఇచ్చాడు. ఆ చేపలు కనుక పాపం వాడికి తెలవు ఎరన్న విషయం. మనిషి కనుక బోడి జ్ఞానం తెలిసింది. ఎక్కడ కూర్చావు, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటావు. ఎందుకు? మనిషికి అంత ఎక్కడ కూర్చుంటే బాగుంటుందో సేఫ్టీ అక్కడ కూర్చునేటువంటి ఆలోచన ఉంది. ఇది తినంటే మనం తినం. ఎందుకు? నచ్చితేనే తింటాం. వాసన చూస్తాం, టేస్ట్ చూస్తాం, రంగు చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాతే తింటాం. అంత జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. ఏ దుస్తులు ధరించుకోవాలి, నీ కలర్ ఏంటి, నీ కలర్కి ఏ డ్రెస్ సూట్ అవుతుంది, దానికి తగ్గ నీ గెటప్ ఎలా దూకోవాలి, ఎలాగుండాలి, మ్యాచింగ్లు, ఇవన్నీ అంత జ్ఞానం మనిషికి ఇచ్చాడు. చేపలకి వీటికి లేక ఎరగబడిపోతాయి. మరి నువ్వెందుకు పడిపోతా ఉన్నావు? దేవునికి అన్ని జ్ఞానాలు ఇచ్చినప్పుడు, అంత మేధావిగా నువ్వు సంచరిస్తూ ఉన్నప్పుడు, ఈ భూప్రపంచం మీద సమస్తాన్ని ఏలేస్తా ఉన్నప్పుడు, సమస్తాన్ని కూడా దాన్ని నీ స్వాధీనంలోకి తీసుకుంటా ఉన్నప్పుడు, అంత మేధావు అయింది ప్రజల చేత హేళన అంత మీకెందుకు? ఎప్పుడైనా మీరు ఒక సిగరెట్ కాల్చే వ్యక్తిని చూడండి, ఎవరైనా ఎదురైతే ఇలా కాల్చేవాడు తీసి వెనక్కి పెడతాడు. అంటే తప్పని వాడికి తెలుసు. ఆడు ఎంత పెద్దవాడని ఇలా తీసి ఏం చేస్తాడంటే ఇలా వెనకాల పెడతాడు. ఆ వెనకాల పెడితే అర్థం ఏంటంటే అది తప్పు, తాగకూడదని కదా, దాన్ని ముట్టుకోకూడదని కదా అని అర్థం. ఇది తాగటం వల్ల నన్ను కించపరుస్తారనే కదా. ఆ మందు తాగేవాడు డైరెక్ట్గా ఒక చక్కటి ప్రదేశంలో కూర్చుని తాగడు. తొప్పుల్లో, డొంకుల్లో, చీకట్లోకి వెళ్తాడు. ఎందుకు? అది తప్పని తెలుసు. పబ్లిక్లో చేసే పని కాదని తెలుసు. పాపమని తెలుసు. మనుషులు తిడతారని తెలుసు. అందరూ తక్కువగా చూస్తారని తెలుసు. అది తాగేవారికి, అది పీల్చేవారికి సమాజంలో విలువ ఉండదని తెలుసు. అందుకే దాన్ని సమాజంలో 10 మంది ముందు చేయరవి. చీకటి కార్యాలు చీకటిలో చేస్తారు. దొంగ పనులు దొంగలాగే ప్రవర్తిస్తారు. వాడు దొంగయు దోచుకున్నవాడు అని బైబిల్ ఉంది. వాడు దొంగయు దోచుకున్నవాడని పౌలు గారు చెప్పాడు. దొంగ, ఆ దొంగతో నువ్వు జాయిన్ అవ్వవు. కాబట్టి దొంగలు ఏమంటే ఇస్తారమ్మ గారికి ఇప్పుడు ప్రార్థన టైం ఇది. కాబట్టి వాడు దొంగయు, ఇంకో మీ నాన్నంతో మాట్లాడు, దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడలారా, ఏం దోచుకుంటాడు? నీ ఆత్మీయతను దోచుకుంటాడు, నీ భక్తిని దోచుకుంటాడు, పరిశుద్ధతను దోచుకుంటాడు. క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి వాడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడని పౌలు గారు భయపడ్డాడట. అది భయం. ఆ మాట మీరు మర్చిపోకూడదు. పౌలు గారు కొరింథీ పత్రికలో ఏం చెప్తా ఉన్నాడంటే 11వ వచనం 3వ వచనం 11వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి మీరు ఏమైనా తప్పిపోతారని తొలగిస్తాడని నేను భయపడతా ఉన్నానంటాడు ఆయన. ఆ మాట మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ఎడల ఉన్న సరళత, భక్తి, పరిశుద్ధత నుండి వాడు తొలగిస్తాడు. ధైర్యాన్ని చంపేస్తాడు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధతను చంపేస్తాడు. నీ వస్త్రం మలినంగా మారిస్తాడు. మార్చినోడు ఊరుకుంటాడా? ఏలెత్తి చూపెడతాడు. మరలా వాడు బురద జల్లినోడు ఆడే, ఆ బట్టల మీద మురుకు జల్లినోడు వాడే. మరలా ఏం చేస్తాడంట? మన సహోదరుల మీద నేరము మోపువాడైన
అపవాదని రాయబడతాడు. జకరియా గ్రంథంలో ఏమంటాడు? ఇదిగో నీ సేవకుడైనటువంటి యెహోషువ మలినమైన వస్త్రాలతో ఉన్నాడంట. జల్లినోడు ఆడే, తీసుకెళ్ళినోడు ఆడే, గోతులో దించేసినోడు ఆడే, ఏలి చూపిస్తున్నవాడు, అల్లరి చేసేవాడు ఆడే. అలవాట్లు చేసినోడు అల్లరి చేసేస్తాడు. అలవాట్లు చేసినోడే ఒక రోజు నుండి 10 మందిలో హేళనగా మార్చేస్తాడు. ఏ వ్యక్తి అలవాట్లోకి దించాడు ఆ వ్యక్తి ఒక రోజు నుండి 10 మందిలో ఏలెత్తి చూపి మంచోడు కాదని కనపడ్డ ప్రతి గోడకు వాల్ పోస్ట్ వేస్తాడు నీకోసం. అంత డేంజర్ అది. అపవాది నైజం అలా ఉంటుంది, సాతాను నైజాలు అలా ఉంటాయి, అపవాది తత్వాలు అలా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు ఎక్కడో ధైర్యంగా ఉంటాడు, నీతిమంతుడు ఎక్కడో ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు ఇప్పుడు గర్జించే సింహంలాగే ఉంటాడు. పాపం చేసినప్పుడు ఇప్పుడు భయపడతానే ఉంటాడు, తప్పు చేసినప్పుడు ఇప్పుడు దాక్కునే ఉంటాడు. ఆ దాక్కునే ముందు భయపడే బతుకు ఎందుకు వచ్చిందని ధైర్యంగా బ్రతకాల, తల ఎత్తుకుని బ్రతకాల. ఎక్కడున్నా సరే నేను ఎవడు ఏలెత్తి చూపలేడన్న ఒక బలమైన విశ్వాసంతో నువ్వు నిలబడాలా. ఏముంది నాలో, నన్ను ఎవరు చూపించగలరు? యేసే చెప్పాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అడిగాడు. నాలో పాపముందని మీలో ఎవడైనా పిలాతు ముందు నిలబడ్డాడు. చెప్పండి దమ్ముంటే, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అడిగాడు. ఎవరు చేయగలరు? ఎవరైనా చూపెడతారు? ఆ దమ్ము రావాలి మనకి. దేవుని బిడ్డలకి ఆ రోషం రావాలి, ఆ పరిశుద్ధత రావాలి. నన్ను ఎవడు ఏలుతూ చూపించగలడు? బతుకున్న కాలంలో నన్ను ఎవరు కించపరచగలడు? ఆ నైజం రావాలి. క్రీస్తు యేసు కలిగిన మనసు నీలోనికి రావాలి. ఆయన రక్తము ద్వారా కడగబడిన మనకు ఆయన స్వభావం, ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన తత్వం మనం ధరించుకోవాలి. ఆయన లాగా మనం బ్రతకాలి. అపవాది కించిపరిచేవాడు, హేళన చేసేవాడు, భయము, దొంగతనం, ఇవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి. అన్నీ నీతో చేపిస్తాడు. లాస్ట్కి వచ్చేసరికి వీలెత్తి చూపెడతాడు. చూడు వీడు మలినమైన వస్త్రములతో ఉన్నాడు అంటాడు. ఆ జీవితంగా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుదాం. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకుందాం. నువ్వు చేతులు ఎత్తగా దేవుడిని ప్రార్థన ఆలకించేటువంటి భక్తి నీకు రావాలి. ఆ కృపలోనికి వెళదాం. దేవుని ముందు, సమాజం ముందు ధైర్యంగా నిలబడి యేసు చెప్పినట్లుగా సాక్ష్యం చెప్పగలగాలి. నా లోపముని ఎవడు చూపించగలడు? నాలో బలహీనత ఉందని ఎవడు చెప్పగలడు? పాపం ఉందని ఎవడు ఎత్తి చూపగలడు? దేవుని ముందు అలాంటి సమాజంలో సాక్షిగా నిలబడుతూ దేవుడు రాకడ కొరకు అనేక ఆత్మలు సంపాదిస్తూ దేవుని రాజ్యంలో ఉన్నత స్థానంలోనికి చేరుకునే కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తలలు ఉంచుదాం అందరం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థన చేద్దామా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరము స్వరమెత్తి నోరు తెరిచి ప్రతి వారు దేవుని సముఖంలో మనం కలిసి ప్రార్థన చేయాలి.